బాగా ఇష్టమైన మీరు మీరు ఆదర్శంగా తీసుకునే మహనీయుడు ఎన్టీఆర్. ఆయనతో పనిచేసే అవకాశం రాకపోయినా బయోపిక్ పనిచేశారు. కానీ ఆ రిజల్ట్ మిమ్మల్ని బాధపెట్టిందా? రచయిత బాధ పెట్టకుండా ఉంటుంది. అంటే గొప్ప అవకాశం ఆయనతో పని చేయకపోయినా ఆయన కథను చెప్తున్నాం మనం స్క్రీన్ మీద. అంటే చాలా చేయాలనుకుని చేయలేకపోయాం ఆ సినిమా. చాలా ఇష్టంగా చేసాం, చాలా ఇష్టపడి చేసాం. నాకైతే ఆ సినిమా రాయటం ఒక అదృష్టం. ఎన్టీ రామారావు గారి కథని చెప్పే అవకాశం రావటం, ఆయనకి డైలాగ్ రాసే నా డైలాగు ఆయన చెప్పే అదృష్టం నాకు లేకపోయినా ఆయన పాత్ర నా డైలాగులు చెప్తుంది. ఆయన పాత్రకి డైలాగ్స్ రాసే అవకాశం వచ్చింది. అంతకంటే ఏం కావాలి? అందుకని ఎంతో ప్రాణం పెట్టి సినిమాకి పనిచేసాం. కాకపోతే చేయాల్సినవి చాలా చేయలేదు. సో దాని మీద నాకు ఆ డౌట్ ఉంది. నా డౌట్ నిజమైంది. ఒక పార్ట్ చేస్తుంటే ఏమైనా ఫలితం వేరేలా ఉండదు? 2 భాగాలు ఇప్పుడు ఒక పార్టా 2 పార్ట్లా అని కాదు, 2 పార్ట్లు మనం అది కరెక్ట్గా ఎలా ఏం చేయాలి అనేది చేయాలి కదా. రకరకాల కారణాల వల్ల చేయలేకపోయాం. ఆ కారణాలు మనం ఇప్పుడు చెప్పలేము, పబ్లిక్ డొమైన్లో చెప్పలేము. కానీ ఆ సినిమా ఉండాల్సినట్టు లేదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, నేను ఒక రామారావు గారు అభిమానిగా, ఒక మామూలు ప్రేక్షకుని అయితే రామారావు గారు బయోపిక్ వస్తుందనగానే నేను ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాను. రామారావు గారి బాల్యం ఒకటి, ఆయన కాలేజీలో ఎలా ఉండేవాడు, ఆయన కాలేజీలో కూడా మనకు తెలియని ఒక యాంగిల్ కదా. కాలేజీలో కూడా ఇలాగే అందరినీ ఏమండి అని పిలిచేవాడా, లేకపోతే అక్కడ అల్లరి చేసేవాడా? కాలేజీ స్టూడెంట్ ఎన్టీఆర్ కూడా ఇలాగే ఉండేవాడా, ఎలా ఉండేవాడా అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారితో ఆయన శిష్యరికం, ఆయన ఎట్లా నాటకాలు ఆడారు అది తెలుసుకుందాం అని ఉంటుంది. ఆ తర్వాత ఆయన సినిమా రంగానికి వచ్చిన తర్వాత ఆయన పడ్డ కష్టాలు మనకు తెలియనివి అన్నీ తెలుసుకుందాం అనిపిస్తుంది. 2 రామారావు గారికి నాగేశ్వరరావు గారికి మధ్య ఉన్నటువంటి ఆ పొలిటికల్ పోటీ, ఆ పొలిటికల్ కాదు, ఆ ప్రొఫెషనల్ కాంపిటీషన్, ఆ ప్రొఫెషనల్ కాంపిటీషన్ ఎలా చూపిస్తారు వీళ్ళు? రామారావు గారికి నాగేశ్వరరావు గారికి మధ్య ఉన్నటువంటి ఆ కాంపిటీషన్ ఎలా చూపిస్తారు అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే రామారావు గారికి కృష్ణ గారికి మధ్య ఉన్న కాంపిటీషన్ ఎలా చూపిస్తారు తెలుసుకుందాం అనిపిస్తుంది. అలాగే ఇందిరాగాంధీ గారికి రామారావు గారికి మధ్య జరిగిన ఫైట్ వీళ్ళు ఎలా చూపిస్తారు అని తెలుసుకుందాం అనిపిస్తుంది. రామారావు గారికి కూడా ఇండస్ట్రీలో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా, ఉంటే ఎలా చూపిస్తారు? బయట రకరకాల రూమర్స్ ఉన్నాయి, అవి రూమర్సా నిజాలా? ఒకవేళ నిజాలైతే ఆ నిజాన్ని ఎలా చూపిస్తారు తెలుసుకోండి. ఏమి లేవు కదా ఆ సినిమాలో. ఇప్పుడు నేను చెప్పినవి ఏమీ లేవు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన కలిపి వస్తే ఇంకొక బయోపిక్ అవుద్దేమో. అంతేగా. ఇప్పుడు ఇవన్నీ లేకుండా ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆయన ఈ సంవత్సరంలో పుట్టాడు, ఇన్ని సినిమాలు చేశాడు, ఈ సినిమాకి ఆయనకు మంచి పేరు వచ్చింది, అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్ వస్తాం, వికీపీడియా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దట్స్ వై ఆ సినిమా దెబ్బతిన్నది. సో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, బాధపడటమే. రే చేయలేకపోయాను, అన్యాయం చేశానే. ఆ సినిమా ఖచ్చితంగా అన్యాయం జరిగింది. అది దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు కాదు. ఆ అన్యాయాల్లో నేను కూడా ఒక భాగం అయ్యాను, అది ఒక బాధ.